ఫ్రెండ్స్, సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి అర్థాలను చూద్దామండి. ఓకేనా? ఇంపార్టెంట్. అంబరం అంటే వస్త్రం, బట్ట అండి. మనకి యాక్చువల్లీ అంబరం అంటే ఆకాశం అని గుర్తొస్తుందండి. కానీ అంబరం అంటే ఇక్కడ ఏమండి? వస్త్రం, బట్ట. ఓకేనా అండి? ఇక్కడ బాగుంది కదా, బట్ట. ఓకేనా అండి? వస్త్రం. అంబలి అంటే రాగులు, తైదలు పిండితో వండిన ద్రవ ఆహారం అండి. ఓకేనా? అంతరిక్షం, ఆకాశం. అంతరించిపోవు, నశించిపోవు. అతిశయోక్తి, ఎక్కువ చేసి చెప్పడం. అతివేళ, చాలా. ఓకేనండి? అతివేళ అంటే బాగా అన్నట్టు. అతివేళ అంటే బాగా, అంటే చాలా అన్నట్టు. అదృశ్యం, కనిపించకుండా ఉన్నది, కనిపించనిది. అద్భుతం అంటే ఆశ్చర్యం కలిగించేది. అద్దకం అంటే రంగు, వస్త్రానికి రంగు వేసే విధానం. అనిశం, ఎల్లప్పుడూ. మనకి ఇది ఎలా గుర్తుకు రావాలండి? అనీషా వాళ్ళు వచ్చి జప్తు చేసిండ్రు అని ఇట్లా న్యూస్లో వస్తుంది కదండి. అనీషా వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వచ్చేది మనకు తెలియదు కదండి. అంటే ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారని. అనిశం అంటే అలర్ట్, ఎల్లప్పుడూ. ఓకేనా అండి? నెక్స్ట్ ఆంగికం అంటే అవయవ సంబంధమైనదండి. ఓకేనా అండి? ఆంగికం అవయవ సంబంధమైనది. ఆకర్షించు, ఆకట్టుకును. ఆకాంక్ష, కోరిక. ఆత్మజుడు, పుత్రుడు, కొడుకు. ఓకేనా అండి? మనకు ఆల్రెడీ కొన్ని రిలేటెడ్గా మనకు తెలిసే ఉంటాయండి. నెక్స్ట్ ఆదరణీయం అంటే ఆదరించాలి, గౌరవించాలి. ఆదరించాలి, గౌరవించాలి. ఆపాదమస్తకం. ఓకేనా అండి? అంటే పాదం. ఫస్ట్ ఇక్కడ పాదం ఉంది కదండి, పాదం నుంచి తల దాకా. ఆవాసం అంటే ఇల్లు, నివాసం. నెక్స్ట్ ఈర్ష అంటే అసూయ అండి, ఓర్వలేనితనం, కండ్ల మంటతనం. ఓకేనా అండి? ఉపేక్ష అంటే అశ్రద్ధ. ఓకేనండి? ఉపేక్షించకు. ఓకేనా? అంటే అశ్రద్ధ చేయకు, లెక్క చేయకపోవడం. ఉభయతారకం, ఇరువురికి మేలు జరగడం. ఓకేనా అండి? ఉభయతారకం అంటే ఇరువురికి హెల్ప్ఫుల్గానే మేలు జరగడం. ఉవ్విల్లూరు. ఓకేనా అండి? తహతహలాడు. ఓకేనా అండి? మనకి ఏదైనా కనిపిస్తే, మనకు నచ్చింది మన దగ్గరకు వస్తే మనం ఏం చేస్తామంటే తహతహలాడు అంటే ఇట్లా హ్యాపీనెస్ ఉంటాం కదా, అట్లా అండి. తహతహలాడు. ఉషస్సు, తెల్లవారు జామున. ఓకేనా అండి? ఉషస్సు అంటే ఏంటండి? తెల్లవారు జాము. ఏకాగ్రత అంటే ఒకే విషయం పైన మనసు నిలపడమండి. ఓకేనా? ఎస్. ఏరి ఎవరు వచ్చారు చూద్దామంటాం కదండి, అట్లా ఏరి అంటే ఎవరి. ఓకేనా అండి? నెక్స్ట్ ఉండే అంటే కానీ, అటు కానీ, పక్షాన. ఇదైతే కొత్త వర్డ్ అండి. ఉండే అంటే కానీ, అటు కానీ, పక్షాన. ఓకేనా అండి? ఉండే కానీ, అటు కానీ, పక్షాన. ఉరులు అంటే ఇతరులండి. ఉరులు అంటే ఎవరు? ఇతరులు. ఔషధం, మందు. ఓకేనండి? ఔషధం, మందు. ఇవి రెండు కొత్త ఉన్నాయి కదండి. ఉండే కానీ, అటు కానీ, పక్షాన. ఉరులు అంటే ఇతరులు. ఓకేనండి? నెక్స్ట్ కాంటీరవం అంటే సింహం. ఓకేనండి? కబుర్లు, ముచ్చట్లు, మాటలు. కరి, ఏనుగు. కలిమి, సంపద, సొమ్ము. ఓకేనండి? కలిమి అంటే సంపద, సొమ్ము. కళ్ళగా మాట్లాడొద్దు అంటే అబద్ధం మాట్లాడొద్దు, అబద్ధం. కలకాలం, ఎల్లప్పుడూ, ఎల్లకాలం. కాలుష్యం, మలినం, మురికి. కూడు, భువనండి. కెరటాలు, అలలు. కొలిమి, కమ్మరివారు ఇనుమును కాల్చే స్థలం అండి. అదొక ప్లేస్, జాగా. ఓకేనండి? ఇనుమును కాల్చే స్థలం, కొలిమి. కొట్టం అంటే పశువుల పాక, చపారం. నెక్స్ట్ కొండ్ర అంటే దున్నిన సాలు. కోలాటం, కోలలు పట్టుకొని ఆడే ఆట. గణించి అంటే గణించాలి, ఎంచి, లెక్కించి, లెక్కపెట్టి. గహ్వరం, గుహ. ఓకేనండి? గహ్వరం, గుహ. ఓకేనండి? ఇక్కడ ఏముందండి? సేమ్ లెటర్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఊవత్తు పెట్టాలండి. ఓకేనా? ఎస్, గుహ అవుతుంది. గోదలు, ఎడ్లు. ఘటించు, కలుగు. ఓకేనా అండి? గట్టిగా అనుకుంటే అది మనకి కలుగుతుందండి, అంతే కదా, వస్తుందని అన్నట్టు. ఓకేనా? ఘటించు, కలుగు. చిద్విలాసం, జ్ఞాన ప్రకాశం. ఓకేనా? చిద్విలాసం, జ్ఞాన ప్రకాశం. చిలువ, పాము. ఓకేనండి? చిలువ, పాము. చిలువకుండా.
అంటాం కదండి, కొండ చిలువ అంటాం కదండి, పాము. చెలిమి సోపతి స్నేహం, చెలిమి సోపతి స్నేహం. చేటు మనకు చేటు అవుతుంది అంటే ముప్పు ఆపద కలుగుతుంది. ఓకేనండి. చేవ శక్తి, మనకి ఎంత చేవు ఉంది, మన శక్తి ఎంత ఉంది అన్నట్టు. చేవ అంటే శక్తి అన్నట్టు. ఓకేనండి. నెక్స్ట్ జడాశయుడు. ఓకేనండి. అంటే జడమైన మనసు కలవాడు. ఓకేనండి. జడమైన మనసు కలవాడు. జపమాల జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండ. జమీందారులు భూస్వాములు, కొన్ని గ్రామాలకు ఏలికలు. జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. జీవగడ్డ చైతన్యంతో తొక్కిసలాడుతున్న భూమి. డొక్క కడుపు. ఓకేనండి. నెక్స్ట్ తస్కరులు దొంగలు. తస్కరులు అంటే ఎవరండి? దొంగలు. తావి సువాసన. ఓకేనండి. ఇది తావి అంటే ఏంటండి? సువాసన. ఓకేనా. తృణం గడ్డి. తృష్ణ కోరిక. తేలిరాతి తెల్లరాతి. తెహజిబ్ ఉర్దూ పదం అండి, ఇది సంస్కృతి అండి. తెహజిబ్ అంటే ఏంటండి? సంస్కృతి. ఇక్కడ తే ఉందండి, ఇక్కడ తి ఉందండి. ఓకేనా. తెహజిబ్ సంస్కృతి. తేటి తేనెటీగ. తేటి తేనెటీగ. త్యజించు వదిలిపెట్టు విడిచిపెట్టు. దానవుడు రాక్షసుడు. దానవుడు అంటే ఎవరండి? రాక్షసుడు అండి. ఓకేనా. యాక్చువల్లీ దానవుడు అని అంటే మంచివాడని గుర్తుకొస్తుంది, దానం చేసేవాడని. కానీ ఇక్కడ రాక్షసుడు అని ఇచ్చారు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్ ఏమోనండి. దానవుడు అంటే రాక్షసుడు. దాస్యం బానిసతనం. ఓకేనండి. దాస్యం అంటే ఏంటండి? బానిసతనం. నెక్స్ట్ దీప్తి అంటే కాంతి. దేవస్థలాలు దేవాలయాలు. దేహం శరీరం పెయ్యి. ద్విజుడు బ్రాహ్మణుడు. ధరణి భూమి. ధాన్యం ఏకాగ్రత. ధ్యానం అంటే ఏకాగ్రత. ఇవన్నీ లెసన్స్లో బ్యాక్ సైడ్ ఇచ్చిన పదాలేనండి, కాకపోతే మళ్ళీ ఇక్కడ ఇచ్చారు కదండి అట్లా. నిందించు తిట్టు. ఓకేనండి. నిందించు తిట్టు. నిర్మాణం. నెలవంక చంద్రవంక. నేర్పరులు నైపుణ్యం గలవారు. నేర్పు అంటే నైపుణ్యం. నేర్పరులు నైపుణ్యం గలవారు. నేర్పు నైపుణ్యం. ఓకేనండి. నెక్స్ట్ పడిశం అంటే పడిశం పట్టింది అంటే జలుబు సర్ది అయింది అని అర్థం అండి. ఓకేనా. పయోనిధి సముద్రము. ఓకేనండి. పయోనిధి సముద్రం. పరోపకారం ఇతరులకు మేలు చేయడం. పసవు అంటే పసుపు. ఓకేనండి. పసవు అంటే పసుపు రంగు అండి. పాషాణం బండ. ఓకేనండి. పాషాణం అంటే ఏంటండి? బండ. పెండ్యూలం లోలకం. ప్రతిమ పెండ్యూలం లోలకం. ప్రతిమ బొమ్మనండి. ప్రతిష్ట కీర్తి. ప్రసిద్ధి ఖ్యాతి. ఓకేనండి. ప్రసిద్ధి ఖ్యాతి. ప్రాంగణం ముంగిలి వాకిలి. ఓకేనా అండి. ఇంటి ముందు వాకిలి. రాయానుడు వ్యాసుడు. రాయానుడు వ్యాసుడు. భంగాలు అలలు. ఓకేనండి. భంగాలు అలలు. భయాన్ని కలిగించేది. మత్స్యకారులు చేపలు పట్టేవారు. మధువు తేనె. ఓకేనండి. మధువు తీయనేది తేనె. ఓకేనండి. మనోరంజనం మనసును సంతోషపెట్టేది. మనోహరం ఇంపైనది చక్కనైనది. మనోహరం ఇంపైనది చక్కనైనది. మాగాణం తరిపొలం. ఓకేనండి. మాగాని పంటలు అంటారు కదండి, అంటే తరిపొలం. మావులు మామిడి తోటలు. మీను చేప. ముట్టె పంది ముక్కు పుత్రం. ముప్పు ప్రమాదం. మేలుకొలుపు నిద్రలేపు. మైనస అంటే మేని దురద. మైనస అంటే మైనంలాగా అతుక్కపో మేని దురద అన్నట్టు. ఓకేనండి. ఒకవేళ అతుక్కపోతే మనము దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాం కదండి, ఒకవేళ తీస్తే దురదలేస్తుంది కదండి, అట్లా మేని దురద. లుప్తం అంటే లోపించింది. ల్యాగ అంటే దూడ. దూడ. వలగును అల్లుకొను. వసుధ భూమి నేల. వ్రక్తం వక్రతం అంటే మొగము. ఓకేనండి. ముఖం. వాచవి నోటి రుచి. వాచవి అంటే ఏంటండి? వాచ అంటే నోటి రుచి. వాచవి నోటి రుచి. ఓకేనండి. నెక్స్ట్ వాలం తోక. వాగ్దానం మాట ఇవ్వడం. విపినం అడవి అండి. విపినం అంటే అడవి. వినుల విందు వినడానికి నచ్చిన. అండి. వినుల విందు అంటే నచ్చిన. వెరుగు భయం బుగులు. వెరుగు అంటే భయం బుగులు. వేడుక పండుగ. వ్యాఖ్యానించు వివరించు చెప్పు.
శిరం అండి, శిరం అంటే తల, నెత్తి. శృంగం కొమ్ము అండి. శోభ కాంతి, వెలుగు. శౌర్యం శూరత్వం. శ్రేష్టం శౌర్యం శూరత్వం. శ్రేష్టం ఉత్తమం, గొప్పది అండి. సంజ్ఞ పేరు, గుర్తు. ఓకేనండి, పేరు, గుర్తు. సమరం ఓర్పు. సమరం అంటే ఏంటండి? ఓర్పు. యుద్ధం అని కూడా వస్తుందండి, ఇక్కడ సమరం అంటే ఓర్పు అని ఉందండి. ఇది అర్థం. సాదృశ్యం పోలిక, ఒకేలాగా ఉన్నాయా లేవా, సాదృశ్యం పోలిక. సాంగత్యం సోపతి స్నేహం. సున్నితం మెత్తని సుకుమారం. సృజన సృష్టిస్తుంది అన్నట్టు. సైన్యపాలకుడు, సేనాని. ఓకేనండి. సౌజన్యం మంచితనం. ఓకేనండి. స్పందన కదలిక. స్వప్నం కళ. హరిత్తు సింహం. ఓకేనా, హరిత్తు సింహం.